మేము చాలా మందికి మోడీ కేర్ బిజినెస్ చేయమని మోటివేట్ చేస్తాం, రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించిర్రా? చూస్తూ కూర్చుంటే రోజులు గడుస్తున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. మరి మన సంపాదన అనేది పెరుగుతలేదు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే మోడీ కేర్ కంపెనీని చూజ్ చేసుకున్నామని రిఫర్ చేస్తున్నాం. ఇందులో మీరు చేసేది ఏముండదు. పెట్టుబడి ఏం లేదు. చైన్ సిస్టమ్ కూడా కాదు. కొంతమంది ఏందంటే బయట మార్కెట్‌లోనో, అందులోనో, ఇందులోనో చేసి పైసలు లాస్ అయ్యి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా స్కీమ్స్, స్కామ్స్ అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈ బిజినెస్ చేయడానికి వెనక ముందు అవుతా ఉంటారు. మోడీ కేర్‌లో మీరు ఎక్కడ ఒక రూపాయి కూడా పెట్టుబడి అనేది పెట్టరు. మళ్ళీ ఇది చైన్ సిస్టమ్ కూడా కాదు. రైట్ అవలేసుకో, లెఫ్ట్ అవలేసుకో అనే సిస్టమ్ ఇక్కడ ఉండదు. జస్ట్ ఏందంటే మీకు నచ్చిన ప్రొడక్ట్‌ని నలుగురికి రిఫర్ చేస్తూ మీరు సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రొడక్ట్ తీసుకోండి. మోడీ కేర్‌లో ఎనీ ప్రొడక్ట్ 700 టైప్స్‌కి ఎబోనే ఉన్నాయి. ఏ ప్రొడక్ట్ చూజ్ చేసుకున్నా కూడా మీరు వాడిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే 100% మీ మనీ మీకు రీఫండ్ ఇస్తది. అది కంపెనీ యొక్క జెన్యూనిటీ. ఒకవేళ మీకు ప్రొడక్ట్ బాగుంది, రిజల్ట్ మంచిగుంది. అదే విషయం నలుగురికి చెప్పడం ద్వారా వేలలో, లక్షల్లో ఇన్‌కమ్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మేము అదే చేస్తున్నాం. ప్రతి నెల ఒక 35,000 నాకు సెక్యూరిటీ ఇన్‌కమ్ అనేది కంపెనీ ఇస్తుంది. కారు కొనుక్కోనికి కంపెనీ ఇస్తుంది. ఇల్లు కట్టుకోనికి కంపెనీ ఇస్తుంది. ప్రపంచ యాత్రలు ఇస్తుంది. ఇందులో నేను చేసేదేముంది చెప్పండి? జస్ట్ కొనే విధానాన్ని మార్చినా, నలుగురితో నేను ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నా. ఇందులో ప్రతి ఒక్కరికి మనం ఎంప్లాయ్‌మెంట్ అనేది కల్పియొచ్చు. ఈ రోజుల్లో చూసుకుంటే యూత్ కూడా చాలా మంది ఫోకస్ చేసేది దేనిపైన అంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలని ఫోకస్ చేసిర్రు. కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంది. ప్రతి ఒక్కరు డిగ్రీలు చేస్తుర్రు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కాంపిటీటివ్‌లో వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. మరి చూడండి, ప్రతి ఒక్కరికి జాబ్ అనేది ఇవ్వడం గవర్నమెంట్‌తోని కూడా కాదు. కానీ ఈ నెట్వర్క్ బిజినెస్‌లో మాత్రం ప్రతి ఒక్క పర్సన్‌కి మీరు ఎంప్లాయ్‌మెంట్ అనేది కల్పియొచ్చు. ప్రతి ఒక్క పర్సన్‌కి ఫ్రీడమ్ అనేది ఇవ్వచ్చు ఆయనకి. ఒక్కసారి ఇందులో ఇన్‌కమ్ గనుక జనరేట్ అవుతే మీకు గవర్నమెంట్ జాబ్‌కి మించిన ఫెసిలిటీస్ ఉంటాయి. 7 జనరేషన్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ప్రతి నెల ఒక 35,000 పడుతున్నాయి గదా! ఒకవేళ నాకేమన్నా ఎక్స్‌పైర్ అయిపోయినా గూడా నా తర్వాత జనరేషన్‌కి ఆ ఇన్‌కమ్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది. వాళ్ళ నుంచి వాళ్ళ తర్వాత జనరేషన్స్‌కి అంటే 7 తరాల ఇన్‌కమ్ అనేది ఇస్తది. ఇంకా కొంతమంది ఇలా గూడా అంటారు. ఇంత చదివి నేనేం జేయాలి, సబ్బులు, సరుకులు అమ్ముకుంటా పైసలు సంపాదించుకోవాలంటే ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. పెద్ద పెద్ద సెలబ్రిటీలే సెకండ్ ఇన్‌కమ్ కోసం సోప్స్, పేస్ట్‌లు, టాయిలెట్ క్లీనర్స్ అనేవి చూపిస్తుర్రు. వాళ్ళతోని పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి? వాళ్ళు మార్కెటింగ్ చేస్తే కోట్లొస్తున్నాయి. మరి మనకు రావా? మార్కెటింగ్ ఎప్పుడైనా అల్టిమేటే. మీరు నమ్మడం లేదు. నమ్మి ఒక్కసారి బిజినెస్‌లో దిగండి. మీరు గూడా మిరాకిల్స్ చేస్తారు. మీరు గూడా చెప్తున్నా గదా! ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్‌గా సెటిల్ అవుతారు. ఇది మాత్రం పక్కా. రానున్న రోజుల్లో ఈ మోడీ కేర్ అనేది రారాజు. ప్రతి ఒక్కరు ఈ కంపెనీలో చేరండి. దీని మీద ఇంకా పూర్తి అవగాహన కావాలంటే మాలాంటి వాళ్ళు చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఓకే. థాంక్ యూ.